టమాటా ధర ఢమాల్. టమాటా ధర పతనం దళారులదే హవా. టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. సుమారు 25 కిలోల టమాటాలు ఉండే క్రేట్ 100 రూపాయలు తగ్గిపోయింది. కిలోకు 4 రూపాయలు మాత్రమే చేతికి అందుతాయని, ఈ రేట్ అయితే పెట్టుబడి కూడా దక్కదని రైతులు వాపోతున్నారు. 25 కిలోల క్రేట్ 100 రూపాయలకు పతనం. రైతుకు దక్కేది కిలోకు 4 రూపాయలే. పెట్టుబడి కూడా చేతికి దక్కదని ఆవేదన. దేవరాపల్లి మండలంలో టమాటా ధర పతనమైందని, దళారీ వ్యాపారులదే హవా కొనసాగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు. దేవరాపల్లి హోల్సేల్ కాయగూరల మార్కెట్ ను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేవరాపల్లి మండల కేంద్రంలో గల కాయగూరలు మార్కెట్ ఒకప్పుడు ఉత్తరాంధ్రలో మంచి పేరుందన్నారు. ఈ ప్రాంతంలోని పండించిన వంకాయ్ బరంపురం, ఒరిస్సా అనేక రాష్ట్రాలకు, జిల్లాలకు వెళ్లేదని, పాలక వర్గాలు రైతులను ప్రోత్సహించకపోవటం, మద్దతు ధర లేకపోవడం, దళారీల బెడద ఎక్కువవటం, సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడం, రైతులు అసంతృప్తితో కాయగూరలు పండించడానికి వెనుకడుగు వేస్తున్నారన్నారు. ఇప్పటికీ చీడికాడ, వేపాడ, దేవరపల్లి, కే కోటపాడు, అనంతగిరి మండలాలకు చెందిన రైతులు కాయగూరలు పండించి మార్కెట్ కు తీసుకొస్తున్నారన్నారు. వ్యాపారులు మాత్రం సిండికేట్ గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. 2 రోజుల క్రితం వరకు ఒక కేటు 20 కేజీలు పైబడి ఉన్న టమాటాలు 500 నుండి 600 ఉంటే ఈ రోజు 200 రూపాయలకు పడిపోయిందన్నారు. అంటే కేజీ 10 రూపాయలు కూడా అమ్ముడుపోవటం లేదన్నారు. దళారీ వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రైతులను విసిగెత్తించి ఎంతో కొంతకి కొనుగోలు చేసి పట్టుకుపోతున్నారన్నారు. ఎంతో కష్టపడి పండించి మార్కెట్ కు తీసుకొస్తే కొనే నాదుడే కరువయ్యారన్నారు. మార్కెట్ రైతులకు నిలువ కూడా లేకుండా మార్కెట్ రైతులకు విలువ కూడా ఉండటం లేదన్నారు. రైతులకు మద్దతు ధర కోసం పాలక వర్గాలకు చీమ కుట్టినట్టయినా లేదన్నారు. దేవరపల్లి హోల్సేల్ కాయగూరల మార్కెట్ లో కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తామని పాలకులు హామీ నెరవేరలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, దళారీ వ్యాపారులను అరికట్టాలని వెంకన్న డిమాండ్ చేశారు. దేవరాపల్లి మండలంలోని హోల్సేల్ కాయగూరల మార్కెట్ ఏదైతే ఉందో ఈ రోజు టమాటీ ధర అటువంటిది పూర్తిగా పతనవడం జరిగింది. టమాటీ కేటు 200 రూపాయలకు పడిపోయింది. 2 రోజుల క్రితం 400, 500 ఉన్నటువంటి 600 వరకు వెళ్ళినటువంటి కేటు టమాటా ఈరోజు 10 రూపాయలకు కూడా కేజీ అమ్మలేనటువంటి పరిస్థితి. 200 రూపాయలకి టమాటా ధర అటువంటిది పూర్తిగా పడిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి హోల్సేల్ మార్కెట్ ఏదైతే ఉందో ఇక్కడ సిండికేట్గా దళారీ వ్యాపారస్తులు సిండికేట్గా రైతులు మోసం చేయడం అటువంటిది జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఇక్కడ కాయగూరల మార్కెట్ అనేటువంటిది రాష్ట్రంలోని, జిల్లాలోని పేరున్నటువంటి మార్కెట్ ఇది. ఈ మార్కెట్ని అనేక మంది ఈరోజు ఒరిస్సాకి, బరంపురం అనేక ప్రాంతాలకి వంకాయ అటువంటిది వెళ్ళేది. రైతులు విసిగెత్తి మద్దతు ధర లేదు, దళారీలు సిండికేట్ అయిపోతుంటారు, వాళ్ళు మోసం చేస్తారని చెప్పేసి రైతులు పంటలు పండించుకుంటా కాయగూరలని ఈరోజు నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ప్రోత్సాహాలు అటువంటివి ఇవ్వట్లేదు. కాయగూరల మార్కెట్కి కనీస సౌకర్యాలు అటువంటివి లేవు. కనీసం ఒక ఎండ వచ్చినా, వర్షం వచ్చినా కనీసం నీడ అటువంటిది లేదు. కోల్డ్ స్టోరేజ్ కడతామని చెప్పేసి పాలకులు అనేక సార్లు చెప్పినా కానీ ఆ రైతులకి కోల్డ్ స్టోరేజ్ కట్టినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలోనే కాయగూరలు అటువంటివి విపరీతంగా పండిస్తారు. ఇక్కడ కోటపాడు కానీ, వేపాడు కానీ, అనంతగిరి కానీ, చీడికాడ, దేవరాపల్లి మార్కెట్ ఇక్కడ కాయగూరలు విపరీతంగా వస్తాయి. కాయగూరలు ఈరోజు రైతులు పూర్తిగా మోసం చేస్తూ ఉన్నారు దళారీ వ్యాపారస్తులు. ఈరోజు టమాటీ ధర అటువంటిది పూర్తిగా అనేక కష్టాలు పడి టమాటా పండించినటువంటి రైతులు ఈరోజు పూర్తిగా మోసపోయేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం వెంటనే రైతులకు మద్దతు ధర ఇవ్వాలి, రైతులు ఆదుకోవాలి. ఆ విధంగా రైతులు ఆదుకొని వాళ్ళకి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుల్ని వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చి రైతులు ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి ప్రభుత్వాన్ని, అధికారులు డిమాండ్ చేస్తాం.